హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు అయితే మరో మంచి రెమెడీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. మనకి ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మనము ధనప్రాప్తి అలాగే అప్పుల బారి నుండి మనం విముక్తి పొందడానికైతే ఇలా ఈ రెమెడీ చేసుకున్నామంటే చక్కటి ఫలితం అయితే ఉంటుందండి. ఇది నేను చేసుకొని అంతో ఇంతో అయితే ఫలాన్ని అయితే అనుభవించాను. అందుకని మీకు చెప్తున్నాను. మీరు ఇది చేసుకుంటే ఎలా అవుతుంది, ఎలా ధనం వస్తుంది, ఎలా మనకి అప్పుల బాధలు తీరుతాయి, మనం ఇది చేసుకోవడం వల్ల ఎలా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఎవరి నమ్మకం వాళ్ళదండి. నమ్మకంతో ఏ పని చేసినా మనకు దాని నుండి అయితే ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టపడకుండా డబ్బులు అయితే రావు. మనం దాన్ని కష్టానికి తగ్గ ఫలితాన్ని మనకు ఇవ్వమని కోరుతూ మనం ఇలాంటివి చేసుకున్నామంటే మధ్యలో మనకి తృప్తిగా ఉంటుంది, మనకు సంతోషం అనిపిస్తుందండి ఇలాంటివి చేసుకున్నప్పుడు. అందుకే చెప్తున్నాను, మీకు నమ్మకం ఉంటే మాత్రం చేసుకోండి, లేకపోతే లేదు. ఒకరు చేస్తున్నారు కదా అని చెప్పేసి కూడా చెయ్యొద్దు. మీకు చేస్తున్న దాన్ని వాళ్ళకు నమ్మి చేస్తున్నారు కదా, నేను కూడా నమ్మి చేసుకుంటున్నానంటే మాత్రం చేసుకోండి. అంతే తప్ప వాళ్ళని విమర్శించో లేకపోతే నేను వాళ్ళు చేసుకున్నారని చేసుకుంటున్నాను అలా అయితే కాదు. మీకు నమ్మకం ఉంటే మాత్రం ఇలాంటి రెమెడీస్ అయితే తప్పకుండా చేసుకోండి. దానివల్ల చక్కటి ఫలితం అయితే ఉంటుంది. నేను చేసుకున్నాను, దానివల్ల నాకు ఫలితం అనిపించింది, అందుకని మీకు చెప్తున్నాను. నచ్చితే చేయండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి అంతే. ఇప్పుడైతే దానికోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. 2 తమలపాకులు తీసుకున్నాను. దానిపైన స్వస్తిక్ అయితే ఇలా రాసుకోండి. స్వస్తిక్ రాసే విధానం కూడా ఉంటుంది కదండి. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా అయితే స్వస్తిక్ని అయితే రాసానండి. రాసుకున్న తర్వాత ఇలా గంధంతో రాయాలండి, వేరే దేనితో వద్దు. గంధంతో ఇలా స్వస్తిక్ని అయితే రాయండి. ఆ తర్వాత అటు ఇటు 2 వైపులా 2 గీతలతోటి ఇలా అయితే రాసుకోండి. నేను ఎలా రాసుకుంటున్నానో దాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి. ఆ తర్వాత కింద నేను కొంచెం కిందికి వేసానండి స్వస్తిక్, స్థలం సరిపోవట్లేదు ఆకు మీద. దానికి శ్రీం అని రాయండి. ఆ తర్వాత పైన ఒకటి మనం బొట్టు పెట్టుకోవడానికి ఒక చిన్న డ్రాప్ అయితే ఇలా పెట్టేసేసుకోండి, బొట్టు అయితే పెట్టుకోండి. ఇలా రాసుకున్న ఈ తమలపాకుని మనం బీరువాలో కానీ లేకపోతే మన బ్యాగులో కానీ ఎక్కడైనా సరే, మనము ఉంటున్న బ్యాగులో పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం మనము మామూలుగా అయితే డబ్బులు నగలు పెడుతూనే ఉంటాం కదండి బీరువాలలో, అక్కడ కూడా దీన్ని పెట్టి కుబేరుని తలుచుకొని ఈ దాన్ని అక్కడ పెట్టేసి మనం అక్షంతలు వేసి మొక్కుకొని కుబేరుని తలుచుకొని మనం పెట్టామంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. దీన్ని పెట్టడం వల్ల ఫలితం ఏందని మాత్రం అనుకోవద్దు. ఉంటాయి కొన్ని అలా అయితే ఉంటాయండి. నమ్మకంతో ఏదైనా చేసుకుంటే మాత్రం దాన్ని ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. ఇలా నేను చేశాను, నాకు అనిపించి మీకు చెప్తున్నాను. నమ్మితే మాత్రం చేసుకోండి, లేదంటే వదిలేయండి అంతే. ఇలా చేసుకున్న తర్వాత దాని మీద అక్షంతలు వేసి పువ్వులు వేసి నీట్గా ఆ కుబేరాన్ని మొక్కుకొని, లక్ష్మీ కుబేరుణ్ణి మొక్కుకొని, కుబేర మంత్రం ఉంటుందండి, దాన్ని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే అంతగా అది చెప్పనీకి రాలేదు. నేను ఒకవేళ నెక్స్ట్ వీడియోలో వీలుంటే మాత్రం తప్పకుండా అయితే, నాకు అది గుర్తుకు లేదండి. లక్ష్మీ కుబేర మంత్రం అయితే ఉంటుంది. దాన్ని తలుచుకొని మనం అది పెట్టుకున్నామంటే రోజు ఒకసారి మనం ఇది చూసి ఆ కుబేరుని తలుచుకొని మనం చేసుకున్నామంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇంతేనండి ఈ వీడియో అయితే. చిన్న వీడియోనండి, ఎక్కువ లెంత్ కూడా లేదు. నీట్గా నిదానంగా ఇంట్లో మన అప్పుల బాధల నుండి అలాగే ఆ ధనలక్ష్మి కటాక్షం కొరకు చేసుకునే మంచి రెమెడీ అండి. ఖర్చు లేని పని అండి. తప్పకుండా అయితే అందరూ చేసుకునే విధంగా ఉండేది ఇది. ఎవరికి రాదు అని అయితే ఏమీ లేదు. కుబేర మంత్రం అయితే చెప్పుకోండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.